కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. తొలి చూపులోనే ఒకరికొకరు నచ్చి తొలి ప్రేమలో పడి చివరకు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. తన భర్త తనని ప్రేమించినప్పుడు ఉన్న ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత లేదని, దానికి కారణం అతనికున్న అక్రమ సంబంధాలేనని, అవి చూసి తట్టుకోలేక తన ఆత్మహత్యా ప్రయత్నం చేశాను అంటోంది. ప్రేమికుడిగా దగ్గరై పెళ్లి చేసుకుని భర్తగా దూరమై ఇప్పుడు ఇంకొక స్త్రీకి భర్తగా దగ్గరయ్యాడు అంటోంది. పెద్దల్ని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చివరికి భర్త కూడా నువ్వు నా భార్యవు కాదు అనేసరికి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండి భర్త ప్రేమను కోరుకుంటున్న ఓ భార్య కదా ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సబిత. సబితకు నరసింహులుతో ప్రేమ వివాహం జరిగి 17 సంవత్సరాలవుతోంది. పెళ్లైన 3 సంవత్సరాల వరకు బాగున్నావని, ఆ తర్వాత నుండి మా మధ్య గొడవలు మొదలయ్యాయి అంటోంది సబిత. వృత్తిరీత్యా పలు ఊర్లు తిరిగిన మేము ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అమ్మాయితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకునేవాడని, మొదట్లో నాకు తెలిసేది కాదని, ఆ తర్వాత తన భర్త చేస్తున్న పనులు నచ్చక జీవితం మీద విరక్తితో చనిపోదామని ఆత్మహత్య ప్రయత్నం చేశాను అంటోంది సబిత. తన తల్లికి ఆరోగ్యం బాగోక సేవలు చెయ్యడానికి పుట్టింటికి వెళ్తే నా భర్త నాకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొని నీకు నాకు సంబంధం లేదని నన్ను పూర్తిగా పుట్టింటికి పరిమితం చేశాడు అంటోంది. భర్తలో మార్పు కోరుకున్న తనకి తన భర్త పూర్తిగా భార్యస్థానాన్నే మార్చేసి వేరొకరిని భార్యగా తీసుకురావడం చూసి తట్టుకోలేకపోయానని, తనకి తన బాబుకి న్యాయం చెయ్యమంటూ సబిత బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి సబిత తన తల్లి కొడుకులతో ఇక్కడికి వచ్చింది. రండి తల్లి. సబిత మీ వయసు ఎంత? 30 సంవత్సరాలు. నేను చదువుకున్నారా? ఏం చదువుకోవాలి. ఏ వయసులో పెళ్ళయింది అమ్మాయికి? ఏ వయసులో పెళ్లి? 15 సంవత్సరాల పెళ్లి. నీ పేరేంటమ్మా? ఏం సిద్ధార్థ్. ఏం చదువుకుంటున్నావు? 8th. ఓకే, నేను మమ్మీతో మాట్లాడతాను, బయట కూర్చుంటావా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? 3. ఒక్క బిడ్డ, 2 కొడుకులు. 2 కొడుకులు. ఈవిడ చిన్నవాడా పెద్దవాడా? ఇవి చిన్నగానే. ఏమి చిన్న? ఎందుకు అంత చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు మీ అమ్మాయి? మా ఆయన ఒక్క బిడ్డ నేనే పెళ్లి చేసాను. మీరు లవ్ మ్యారేజా? మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని. మీకు చుట్టం అవుతాడా? మా అన్నల దగ్గరనే పని చేస్తుంది. పని తెచ్చుకొని. సో మీది లవ్ మ్యారేజ్. సరే, ఏం జరిగింది చెప్పండి. అంటే మా అన్న దగ్గరనే పని చేస్తుండే. బావ అని పిలుస్తుంది. అంటే ఇంతకు ముందుకు మా అక్క, అంటే మా అక్క కూతురు, మా చిన్నమ్మ కొడుకు బిడ్డను చేస్తుంది. ఎవరు? మా ఆయన. చేసినాక వాళ్ళకి గొడవలు వచ్చి ఇంకా ఆమెకు పిల్లలు అవుతలేరు. ఇంకా ఆమంతలో ఆమెనే వెళ్ళిపోయింది, విడాకులు ఇచ్చేస్తుంది. తర్వాత ఇంకా మా అన్న దగ్గరనే పనిచేస్తుంది. మా అన్న దగ్గర, మా 2 అన్నల దగ్గరనే పనిచేస్తుంది. అయితే ఇక అట్లా పరిచయం అయింది. అంటే బావనే కదా అని బావ అని అట్లనే పరిచయం అయింది. లవ్ చేసుకున్నాం, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా మాకి అబ్బాయి సంవత్సరం లోపలనే అబ్బాయి జన్మించిన మేడం. అయితే ఇంకా అప్పటికి గొడవలు ఏమంత లేవు, మంచిగా ఉన్నాయి. తర్వాత పాప సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ పాప కడుపులో పడ్డ తర్వాత ఇంకా 8 నెలల ఇంకా పని అక్కడిక్కడ పని చేస్తుంటే ఇంకా ఏమైంది, కడుపులో చనిపోయింది. తర్వాత ఇంక ఇట్లా అయినాక ఇంకా నాకే బాధ అనిపించి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా 2 సంవత్సరాల దాకా వెళ్ళలేదు. మా అత్తగారింటికి వెళ్ళినాం. మా అత్తగారింటికి తీసుకెళ్ళినాం. ఆయన తీసుకెళ్ళినాక అక్కడ పని చేసుకుంటే ఇంకా అక్కడనే ఉన్నాం 3 సంవత్సరాల దాకా అక్కడనే ఉన్నాం మేడం. మళ్ళీ అక్కడ
ఇట్లా ఒక ఆమెతోటి పరిచయం పెట్టుకున్నాడు. నేను చూసి చూసి ఇంకా ఆయనని ఈమెను కొట్టేసిన మేడం. కానీ నాకు బాధ అనిపించి ఇంకా మా అమ్మ వాళ్ళకి 2 సంవత్సరాలు చేశారు. మా అమ్మల దగ్గరికి మళ్ళీ వెళ్ళిన, నేను ఒక్కదాన్ని వెళ్తే ఇంకా అయితే తర్వాత ఇంకా మా అమ్మలకి మా ఆయనతోటి ఇక ఏమనం రా బిడ్డ అది ఇది అని ఇంకా నాయన అమ్మ ఇట్లా అందరు ఫోన్లో మాట్లాడేది. సరే అని వచ్చేసినాక ఇంకా మేము కూడా ఇక్కడ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ సిటీకి వచ్చినాం. కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక ఆమెతోటి ఇంకా నవ్వుడు ముడుసుడు పెట్టినాం పని కాడ. ఇంకా నేను కూడా వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ఆమెతో నీకేం పని అది ఇది అంటే ఒక రోజు ఏం చేసినాడు మేడం, నా ముంగట్న ఇక్కడ పిల్లర్ సాట్ ఉంది, నా ముంగట్న సినిమాకు వెళ్దామా రేపు సండే కదా అని అన్నాడు మా ఆయన. గాముని ఎందుకు రమ్మంటున్నావు సండే రోజు సినిమా కానీ అని అప్పుడే అడిగినాను మేడం. అడిగిన తర్వాత అడిగినాక ఇంటికి వచ్చినాం. పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు ఏం అనలేదు. ఇంకా మళ్ళీ తెల్లారి పగారదిస్తాని వెళ్ళిండు మేడం. పగారదిస్తాని వెళ్ళి ఇంకా రాత్రి పొద్దున్న 8 గంటలకు వెళ్ళిందంటే రాత్రి 8 గంటల దాకా రాలేడు. నువ్వు అక్కడ నిన్న అమ్మతోటి సినిమాకి వెళ్దామన్నావు, నువ్వు పోయినావేమో, నువ్వు ఇంకా ఎన్ని చేస్తావు, అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అని ఇంకా నాకు క్యాస్ట్కి వస్తే కిరోసిన్ పోసుకున్నాం మేడం. కిరోసిన్ పోసుకుంటే మా ఇంటి పక్క ఒక పిల్ల ఉంటుంది. ఆ పిల్ల ఏం చేసింది, ఇంకా మా అమ్మ వాళ్ళకి కొంచెం దూరం ఉంటారు, చెప్పింది ఇట్లా మా అక్క గ్యాస్లో పోసుకుందని చెప్పగానే మా అమ్మ వాళ్ళకి ఇట్లా ఉరికొచ్చేది మేడం. మా అమ్మకి ఇట్లా ఇక నన్ను తీసుకెళ్ళేది మా ఇంటికి. 2 రోజులకి 3 రోజులకి మా అమ్మకి యాక్సిడెంట్ అయింది మేడం. మా అమ్మకి యాక్సిడెంట్ అయింది, మొత్తం ఇరిగిపోయింది మేడం. మా ఆయనకు కూడా ఫోన్ చేసిన మేడం, ఇట్లా అమ్మకి చేరిగింది రా అంటే నేను ఇంకా రాను, నాకు పని ఉంది అది ఇది అని చెప్పేటోడు మేడం. రాకపోతే ఇంకా నేను ఇంకా ఆయన వస్తలేడని నేను కూడా ఫోన్ చేయకుండా మానేసిన మేడం. రాకపోతే ఇంకా వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ అన్నదమ్ములకు చెప్పిందంట మేడం, మేము రావట్లేదు నాకు ఇబ్బంది అవుతుందని ఇంకో పెళ్ళి చేసుకుంటానంట మేడం. నేను మా ఊర్లో 2 సంవత్సరాలు పని చేసిన మేడం. ఇప్పుడు పిల్లనిచ్చిన తల్లి కూడా చూసింది మేడం, మా అబ్బాయిని చూసింది, నన్ను చూసింది, మళ్ళీ మా అక్కని చేసుకుందని ఆమెను చూసింది. అన్ని చూసినాక కూడా ఈ పిల్లనిచ్చినట్టు మేడం. మా మరుదులు అంటారు ఇప్పుడు ఆమె అంటది మేడం, నువ్వు అసలు ఎవరు ముంగట పెళ్ళి చేసుకున్నావే, నాకు మా మరుదులు చేసిరు, మా బావలు చేసిరు పెళ్ళి, నువ్వు ఎవరు ముంగట వేసుకున్నావా పెళ్ళి, నీ జాగది నాదే సాగుతుంది అంటది మేడం ఆమె. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? ఊర్లోనే వేసుకున్నాడు మేడం. ఇట్లానే మా అత్తోళ్ళ ఇల్లుకి ఇట్లానే ఉంటుంది, ఇట్లా మా ఇల్లు ఉంటుంది, ఎదురుగానే ఉంటుంది మేడం వాళ్ళది. అందరికి పిల్లకు కూడా తెలుసు మేడం నేను ఉన్నాను. మీరు ఎక్కడున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా నేను. ఎన్నాళ్ళు ఉన్నారు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో? 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాలు మీరు మీ అమ్మగారి ఇంట్లో అట్లానే ఉన్నాం మేడం. పెళ్లి ఎప్పుడు అయింది అతనికి? రెండో పెళ్లి ఎప్పుడు చేసుకున్నా నాకు చెప్పలేదు. ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మళ్ళా ఆయనంతలో ఆయననే వచ్చి చెప్పినాడు మేడం. ఎప్పుడు? 5 సంవత్సరాల 5 సంవత్సరాల తర్వాత వరకు ఈ మధ్యలో మీరు అసలు మాట్లాడలేదు? ఎప్పుడు మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు, అతను మాట్లాడలేడు. మీ బాబుని చూపించడానికి కూడా మీరు ప్రయత్నించారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు వదిలేసారు? ఎందుకు చేయాలంటే ఇంకా నాకు ఫోన్ పోయింది, ఆ నంబర్ లేకుండే, నాకు ఫోన్ పోయినా ఫోన్ నంబర్ లేకుండే నేను మాట్లాడలేదు. నేను ఆయన ఫోన్ ఎవరన్నా మొగుడికి ఫోన్ పోయింది నెంబర్ దొరకలేదు అని మొగుడిని వదిలేస్తావా? మీరు వాళ్ళ ఊరు తెలుసు, అతను ఉండేది తెలుసు, ఎలాగైనా పట్టుకొని వెళ్ళి మొగుడితో మాట్లాడతారా లేదా? ఎవరన్నా మాట్లాడతాం కానీ ఇప్పుడు ఇష్టపడి చేసుకున్నాం కాకపోయినా ఆడ కూడా మనం ఆడ ఉండడు కదా మేడం. నేను బొంబాయిలో ఉన్నాడో తెలియదు, ఊర్లో ఉన్నాడో తెలియదు. అవునమ్మా, అందుకని మొగుడిని వదిలేసావు నువ్వు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి. తెలుసుకోవాలి కదా, పెళ్ళాం బాధ్యత తెలుసుకోవాలి కదా మొగుడు ఎక్కడ ఉన్నాడో. అదొక్కటే పొరపాటు చేసినాం మేడం. మరి అదొక్కటే పొరపాటు, అది పెద్ద పొరపాటు కదా. నువ్వు వదిలేబట్టే కదా ఇంకొకరు చేసుకున్నాడు ఆయన. ఒక్కటే చేసినాం మేడం, తెలుసుకో. సరే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? అతను వచ్చి చెప్పాడు ఇంకొక ఆమెను చేసుకున్నానని, ఇప్పుడు ఏంటి చెప్పండి? చేసుకున్నాడు మేడం, లాస్ట్ చేసుకున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలు అయినాక తోలుకోయినాక ఇప్పుడు నాకు ఇలాంటి సంబంధం లేదంట, ఆమెకే ఉందంట సంబంధం, నేను భార్యనే కానంట. ఇంకా ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇంకా ఇంకా ఆమె కూడా అంటది మేడం, నువ్వు భార్యవే కాదు, నేను 10 మందిలో వేసుకున్నా, నీదేం లేదని మాట్లాడుతుంది మేడం. ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు? నాకు న్యాయం కావాలని. ఏం న్యాయం? నా భర్త నాకు కావాలని. మీ భర్త మీ దగ్గరే కదా ఉన్నాడు?
ఉన్నాడు మేడం, అందరూ నాకు భర్త కాదు అంటున్నారు. మరి అదొక్క న్యాయం కావాలా మేడం? ఎవరు కాదంటున్నారు? మా మరుదులు అట్లనే అంటున్నారు. మేమేం చేసినాం పెళ్లి అని వాళ్ళు అట్లనే అంటున్నారు. సో ఇప్పుడు మీ ప్రాబ్లం వల్ల వాళ్ళ భార్యవి కాదు అంటున్నారు, అలా అనకూడదు. నేను ఆవిడ భర్త నాకు కావాలి అని మీరు అంటారు. మీ భర్త మీ దగ్గరే ఉన్నాడు, మీ భర్త లేకుండా లేడు కదా, మీ భర్తనైతే వాళ్ళు తీసుకోలే, వాళ్ళు అనకూడదు అంటారు మీరు, అంతేనా? అనకూడదు మేడం, అట్లా నేను ఎందుకు భార్యను కాను, అది కావాలి. వాళ్ళని పిలిచి అడుగుదాం ఏంటో. మీ ఆయన పేరేంటి? నరసింహులు మేడం. నరసింహులు. రండి నరసింహులు. మీ వయసు ఎంత నరసింహుల గారు? 30 మీద. మొదటి పెళ్లి చేసుకున్నారు, విడాకులు ఇచ్చారు, మళ్ళీ ఆవిడ చేసుకున్నారు, మళ్ళీ ఈవిడ చేసుకున్నారు. అంటే పెళ్ళి అంటే ఎన్నిసార్లన్నా చేసుకోవచ్చనా? మీ ఉద్దేశం ఏంటి? పెళ్ళి అంటే ఒక అర్థం, దానికి ఉన్న విలువ ఏమైనా తెలుసా మీకు? తెలీదా? అలాగానే ఏం లేదు మేడం. మరి అమెరికా పోతే వేసుకున్నా పెళ్ళి. ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? అప్పుడు కొంచెం వాళ్ళకి నాకు పడకుండే, వాళ్ళ అమ్మ నాయనకి వాళ్ళ అన్నదమ్ములకు నాకు పడకుండే. అట్లా ఒకసారి బొంబాయికి వచ్చి గొడవ పెట్టుకోరు, ఇక్కడికి వెళ్ళి 5-6 మందిని తోలుకొచ్చారు వాళ్ళు నన్ను కొట్టడానికి. కానీ నన్ను కొట్టలే, ఆమెనే అడ్డం పోయింది, ఆమెనే కొట్టారు. సరే, ఆమెనే కొట్టారు, అందుకని ఆమెను వదిలేశారా మీరు? లేదు, వాళ్ళు చేసి వెళ్ళిపోయాక 1 నెల తర్వాత ఈమె నాకు పానం పోలేదని చెప్తే అక్కడ సిప్పెట్టిన దాకాలో తక్కువ కాలే, మళ్ళీ ఏమి నాకు మంచిగా అయితే లేదంటే నేను అన్నా సరే దేశం పోయి సిపెట్టుకో అన్నా. అప్పుడు దేశం పంపిస్తే అటు వెళ్ళి అప్పుడు 1 సంవత్సరంన్నర దాకా చూసింది మేడం. నేను చూసి ఇట్లే ఫోన్లోనే అన్న కూడా నువ్వు రాకుంటే చెప్పి వేరే పెళ్లి చేసుకుంటా అని. ఎవరితో అన్నారు? ఆమెతోటి అన్నాను ఫోన్లో. ఆమె అన్నది చేసుకో చూస్తా అన్నది. ఇంకా తర్వాత పెళ్లి చేసుకో చూస్తా అంటే చేసేసుకుంటారా? ఒక కొడుకున్నాడు, మీకు భార్య ఉంది, ఒక సంసారం ఉంది. ఆవిడని పెళ్లి చేసుకుంటానని మీరు అనడమే తప్పు. ముందు ఇంకో పెళ్లి చేసుకుంటానని ఆవిడ అందం చేసేసుకుంటారా? పోనీ అలా నీకు నీ పెళ్ళం నచ్చకపోతే పద్ధతిగా 10 మందిలో పెట్టి నువ్వు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటే వేరే. ఏమో నీకెవరు దొరకలేదా? ఏం తప్ప ఆల్రెడీ పెళ్ళి అయ్యో కొడుకున్నాడు తప్ప. ఆమె పెళ్లి కాలేదని చెప్పారు వీళ్ళు. ఎవరు చెప్పారు? మా ఆయనే చెప్పాడు. వాళ్ళు చెప్పడం సరేమ్మా, మీకు తెలియదా? ఊర్లో కనుక్కోరా మీరు అతనికి పెళ్ళి కొడుకున్నాడు లేదని సంగతి మీకు తెలీదా? వీళ్ళు వాళ్ళ ఊర్లోనే ఉన్నారు కదా మీరు. మేము ఆ ఊర్లోనే ఉంటాం. మరి ఊర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా ఊర్లో అతనికి పెళ్ళి అయిందో లేదా? మీ అమ్మ నాన్నకు తెలీదా? అలాగే చెప్పారు మేడం. మరి చెప్పడం అందు చెప్తారమ్మా, చెప్పిన వాళ్ళు చెప్పిన నమ్మేసి మీరు చేసుకుంటారా పెళ్ళి? మీరు ఏంటి ఏమి వెనక ముందు ఆలోచించరా మీ అమ్మ నాన్న? ఇప్పుడు నీకు చట్ట ప్రకారం నీ పెళ్ళి అసలు చెల్లదు తెలుసా నీకు? మీ ఆడవాళ్ళే కదా శత్రువులు అయిపోతున్నారు. ఇంకెవరు ఆడవాళ్ళకి ఇంకెవరు ఏమి హింసించక్కర్లే, ఇంకెవరు బాధ పెట్టక్కర్లే. ఆడవాళ్ళని బాధ పెట్టేది ఆడవాళ్ళే. నీలాగా ఆవిడ ఒక ఆడదే కదా. మీకు పిల్లలు ఉన్నారా? 2 కొడుకులు ఉన్నారు మేడం. మీ ఇద్దరికి. మరి ఆవిడకి కొడుకున్నాడు కదా, మీ కొడుకున్నప్పుడు ఆవిడకి కొడుకు కదా, వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు ఏం చేయాలో మేడం, ఇక్కడ మా మరిది ఉన్నాడు, మా మరిది చెప్తాడు. వాళ్ళే వస్తే మేము మా అమ్మ ఇచ్చింది, కానీ మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావో లేదా? నువ్వు ఎవరు వచ్చి ఎలా గడ్డి పెట్టినా గడ్డి తిన్నారు కదా మీరు. మీరేమవుతారండి? వాళ్ళ మరిది. ఎవరు మరిది? వాళ్ళ తమ్ముడు. మీరు ఎట్లా చేస్తారండి అట్లా? ఇంకో పెళ్ళి ఆమెకు విడాకులు ఇవ్వకుండా? మేము చిన్నగా ఉన్నామండి. చిన్నగా ఉన్నారు కాబట్టి పెళ్ళి ఏదైనా బొమ్మల పెళ్ళా? కాదమ్మా, మేము చిన్నగా ఉన్నాము. ఈడు ఏం చేసినట్టు హైదరాబాద్ వచ్చేసాడు. అక్కడ జీతం ఉండి పారు వచ్చేసాడు హైదరాబాద్. పారు వచ్చి వీళ్ళ అక్క అవుతుంది ఆయన, వాళ్ళ అక్కని తీసుకొచ్చాడు మా క్యాంప్. తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆమెను వదిలేసారు, విడాకులు ఇచ్చేసాడు. తర్వాత ఈవెన్ ఎత్తుకొచ్చాడు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయమనేం పెళ్లి చేసుకోలేదు. మరి ఏం చేశాడు? వాళ్ళ అక్కని తీసుకొచ్చి 1 సంవత్సరం 2 రోజులు ఉన్నాడు మా ఊర్లో. ఏంట్రా మరి ఇలా తీసుకొచ్చావని మా పెద్దన్నగాని అడిగారు. లేదన్నా నాకు ఇష్టపడ్డాను తీసుకొచ్చుకున్నాను అని చెప్పాడు. తర్వాత ఈయన ఏం చేసామంటే ఆ అమ్మాయి వచ్చేసారు మళ్ళీ ఇక్కడ. వీళ్ళు ఈ లోపు ఏం చేశారు నాకు తెలియదు అమ్మాయి. నేనంటే కొంచెం చిన్నవాడిని, జీతం చేస్తున్నాను రైతుల దగ్గర. తర్వాత ఈ అమ్మని తోలుకొచ్చారు. ఈ అమ్మని తోలుకొచ్చి ఈ అమ్మ ఏం చేసింది, ఈ అమ్మని తోలుకొచ్చినప్పుడు ఈ అమ్మకు బాబు ఉన్నాడు కదా బా, చెప్పవా? ఆ బాబు ఎవరు?
వాళ్ళ నీవు నీ ప్రేమించాక మరి నీ బాగాలేకపోతే అంతకు మళ్ళీ ఆమెకు పెళ్లి అయిందని చెప్పావు కదా, అప్పుడు అలాగా చెప్తే దానికి ఆయమ్మ కూడా అర్థం చేసుకుంటది. నీ కథ వేరే కొత్త కదా ఇప్పుడు మళ్ళీ అడగమ్మా, కావాలి కదమ్మా మరి. లేదు మేడం, మేము వెళ్ళిపోయాక కొన్ని రోజుల తర్వాత చూడండి. మేము ఫస్ట్ వెళ్ళిపోయాక కొన్ని ఏళ్ళ తర్వాత మా ఊరికి వెళ్ళాం. అప్పటికి ఒక బాబు ఉన్నాడు మాకు. మీ ఇద్దరికి పుట్టిన బాబే కదా, మరి అలా అడుగుతున్నాడు చెప్పు. మీరు ఎందుకు అతను అట్లా అంత అనుమానం ఎందుకు ఆయనకి ఆ కొడుకు గురించి? ఇలా కూడా మాట్లాడతావు నువ్వు అక్కడ? అలా మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకు ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు అని అనలేవా నువ్వు? నువ్వు ఇచ్చిన ధైర్యం కాబట్టి ఎట్లా మాట్లాడతాడు అతను? నా కొడుకు ఎవరి కొడుకని మీరు ఎలాగండి అట్లా అంటారు? ఆ కొడుకు వాళ్ళ కొడుకు అని తెలియదా నీకు? నీకు మాట చెప్పు, కరెక్ట్ అమ్మా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు అన్న మాట నేను అంటున్నాను. ఎవరన్నారు? వీళ్ళు అన్నారు. నా ఎదురు పెళ్లి చేసుకుంటే మా అన్నయ్య ఉన్నాడు. నీ ఎదురుగా పెళ్లి చేసుకుంటానే పెళ్ళా? మరి నాకేంటో మరి 3 నెలలకు వచ్చేసి 4 నెలలకు నీ ఎదురుగా పెళ్లి చేసుకుంటేనే పెళ్ళా? సరే మరి సరే, దానికి నువ్వు అనేది కరెక్ట్. వాళ్ళ అబ్బాయే లేదన్నట్టు అనుకున్నా. చెప్పు ముందు, నీ తమ్ముడికి చెప్పు ముందు. చెప్పు అక్కడ, ఇంకోసారి అలా మాట్లాడద్దని చెప్పు. ఎవరా కొడుకు? ఎవరు కొడుకు చెప్పు. మా వాడిని గట్టిగా చెప్పు అయ్యా. నీ అబ్బాయి అయితే పర్వాలేదు. మరి నీ అబ్బాయి అయితే మరి ఆయమ్మ వెళ్ళిపోయినప్పుడు మరి నువ్వెందుకు ఏడ్చేవరా? మరి ఆయమ్మ మొగనింటికి వెళ్ళిపోయింది, నాకు ఎవరు నాకు అనాథని నాకు పెళ్లి మొగనింటికి వెళ్ళిపోయిందా? ఎవరింటికి వెళ్ళింది? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. నీకు తెలిసినట్టుగా మాట్లాడు, తెలియని అన్ని మాట్లాడకు. సరే, నీకు తెలిసినట్టు నువ్వు చెప్పు, దానికి తప్పేముంది? నేనేం చెప్పినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పిన. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పావా? తెలియని మాట్లాడచ్చు. ఆయమ్మకి నేను ఫోన్ చేసి మాట్లాడలేదు ఆయమ్మతోనా? మాట్లాడరు మీరు అందరూ. ఒక్కడే కాదు, నేను నలుగురం కదా మాట్లాడింది. ఏం మాట్లాడారు మీ నలుగురు? ఇప్పుడు ఈడు వచ్చి నాకు ఆ ఎవరు లేరు, నాకు కొండి పెడతానికి దిక్కు లేదని మా అన్నయ్య కాలు పట్టుకొని బతిమాలుతుంటే ఈ అమ్మని మాట్లాడుతున్నాడు మా అన్నయ్య. ఎలా మాట్లాడతాడు? ఓ పెళ్ళాం ఉన్నప్పుడు నీకు తెలియదా పెళ్ళాం పిల్లలు ఉన్నారని? పెళ్ళామని తెలియలేదు. మరి వాళ్ళు పెళ్లి చేసుకుని నాకు ఎక్కడ తెలుసమ్మా? ఎవరిని అడగాలి. మీ అన్న అడుగు, ఇప్పుడు అడుగు. చెప్పమన్నా, మా పెళ్లి చేసుకుని మా అన్న కొంచెం ఉండవయ్యా. ప్రేమించుకొని వెళ్ళిపోయాక చాలా రోజుల తర్వాత మా ఊరికి వెళ్ళాం. పెళ్లి చేసుకున్నావా లేదా? మేము ఇక్కడ కర్నూలులోనే 3-4 సంవత్సరాలు ఉన్నాం. ఉన్నాను. పెళ్లి చేసుకున్నారు కదా, సంసారం చేశారు కదా. మరి ఏం నువ్వు సంసారం చేస్తే పెళ్లి మెడలో తాళి కట్టి 10 మంది చూస్తేనే పెళ్ళా? సంసారం చేసి పిల్లల్ని కంటే పెళ్లి కాదా? నేను తమాషా అయిపోయింది మీ అందరికి. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్ట్ లేమ్మా, వీళ్ళు మాకు తెలియదు కదా పెళ్లి చేసుకున్నారని. తెలియదు కాబట్టి పెళ్లి చేసేస్తావు. ఇప్పుడు మీరు తెలియదు కాబట్టి కదా, నువ్వు తెలియదు అంటున్నావు. ఇప్పుడు నువ్వు తెలియదు కాబట్టి చేసిన దానికి నీకు చట్ట ప్రకారం ఏం చేస్తారో చెప్తారు. వీళ్ళు అందరు లోపల కూర్చుంది కానీ లోపల. కరెక్ట్ అమ్మా. ఏంది కరెక్ట్? ఎవరు మేము ఏం చేయలేదు. సరే, పెళ్లి అయిపోయింది. నీవన్నీ మాటని మాట్లాడతామమ్మా. పెళ్లి అయిపోయింది. ఆయమ్మకి ఫోన్ చేసి ఏంటమ్మా మా అన్నయ్య ఇలాగ అంటున్నాడు, మరి నువ్వేంటమ్మా నీ పరిస్థితి ఏంటి, మరి మా అన్నయ్య పెళ్లి అంటున్నాడు, మరి ఏంటమ్మా అని ఆయమ్మకి ఫోన్ చేసాం. ఆయమ్మకి ఫోన్ చేసి ఆయమ్మ ఏమనింది, నేను రాను అని చెప్పేసి వేరే పెళ్లి చేయండి అని చెప్పిందా? చెప్పామమ్మా. మరి పెళ్లి అడుగుతున్నాడు, పెళ్లి చేస్తున్నాడు మా బావ. ఆయన పెళ్లి కావాలంటున్నాడు, పెళ్లి చేసుకుంటాడు అంట అని అన్నారు. అంటే ఎట్లా చేసుకుంటాడో చేసుకోని అని అన్న. ఇదొకటే మేడం, ఇంకెక్కువ మాట కూడా అంటాను. అవును, ఎట్లా చేస్తాడో చేసుకోని అంటే ఎట్లా చేసుకుంటారు? తాళి కట్టి చేసుకుంటారు. అది కూడా తెలియదా మీకు? ఎట్లా చేసుకుంటారా? అట్లనే అన్న మేడం. అన్నారు. అన్న తర్వాత ఏం చేస్తుంది? ఇలా అన్నారే వీళ్ళు, ఏమవుతుందో ఏమని వెళ్ళి చూసుకున్నారా మీరు? నేను వెళ్ళాను. అదొక్కటే ఏంటమ్మా? అదొక్కటే? అదేం తక్కువ చిన్న తప్ప అది? ఇప్పుడు నువ్వు వచ్చావా అతను పిలిచాడా పెళ్ళైన తర్వాత? ఆయననే పిలిచిండు మేడం. ఎప్పుడు పిలిచాడు? 4 సంవత్సరాలు అయితే. ఇప్పుడు 4 సంవత్సరాలు తెలిసి మళ్ళీ ఉన్నావు అతనితో? 4 సంవత్సరాలు ఉన్నావు కదా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇక ఆమె అంటదట, నీకు దమ్ము లేదు, నీకు దమ్ము లేదు, నువ్వు ఎవరివి ఆమె వచ్చి నేను అయినప్పుడు ఈమె ఎన్నడనలే. మొన్న ఫోన్ ద్వారా ఈమె ఇక్కడ పెట్టినందుకు అట్లా అన్నది అంతే, కానీ అంతకుముందు ఏమంది? ఈవెన్ మరి పెట్టుకోకపోతే ఈవెన్ రోడ్డు మీద వదిలేస్తారా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటమ్మా? నీకేం కావాలి ఇప్పుడు చెప్పు. నాకేం కావాలి మేడం? మా ఆయన కావాలి. మీ ఆయనతోనే కదా ఉన్నావు నువ్వు? ఆయనతోటే ఉన్నా. వాళ్ళు ఇప్పుడు నీ ముంగట ఇట్లా మాట్లాడతారు. రేపు కూడా నేను మా అత్తగారింటికి పోతే నన్ను కూడా అన్నరాని ఉంది మేడం. ఇదే మాట ఆడ కూడా అంటారు. ఏమంటారు? భార్య కాదు. సరే, ఇప్పుడు భార్య కాదు అన్నారు, నువ్వు భార్యవి అంటే సరిపోద్దా? చాలా అంతేనా నీకు? అట్లా లేదు మేడం, నాకు మా ఆయన కావాలి. ఇంకా ఆమె వచ్చిన కాడ నుంచి మేడం ఈమెను ఊర్లో పెట్టాను, పిల్లల్ని అక్కడ స్కూల్కి వేసి ఈమెను ఊర్లోనే పెట్టాను. ఆమెనే నా దగ్గర పెట్టిన కానీ ఏం చూస్తున్నారు మేడం?
మా అబ్బాయి ఉంటే అబ్బాయి అమ్మలే చదివిపిస్తున్నారు. అవును, నువ్వు మీ అబ్బాయిని మీ అమ్మాయిల దగ్గర చదివిపిస్తావు, నువ్వు చదివించనని చెప్పావా మీ అబ్బాయిని? నేనేమన్నా అక్కడే పెట్టింది, అక్కడనే ఉండుకోకన్నా ఎప్పుడన్నా పైసలు కావాలంటే ఇయ్యి అంటే వేస్తుంది. నువ్వు పిల్లోని నువ్వు తీసుకురావద్దని చెప్పావా నీ దగ్గరికి? నేనేం చెప్పలేను. నువ్వేం చెప్పలేదు? ఇంకెప్పుడన్నా తీసుకురామని చెప్పాను ఆమె. సరే, నాకైతే అర్థమైంది ఇప్పుడు ఈ కేసు ఏంటని. నేను లాయర్ గాని డాక్టర్ గారిని పిలుస్తాను, వాళ్ళిద్దరూ మాట్లాడింది విన్నాక నేను ఈ సమస్యకు పరిష్కారం చెప్తాను. సరేనా? సరే రండి. సరే, నరసింహులు, సబిత, నరసమ్మ, మేడం నాకైతే చాలా అర్థమైంది ఈ కేసులో. మీకేం అర్థమైందో చెప్పండి. మేడం ఇక్కడ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబిత నరసింహులకు సంబంధించినటువంటి ఈ ఇష్యూ చూస్తే కనుక చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే విచిత్రం అనే మాట కూడా ఎందుకు వాడుతున్నాను అంటే కనుక వీళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమకి ఎంత అర్థం ఉంది, ఎంత అర్థం లేదు అన్నది బహుశా చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది ఈ పాట. ఎందుకంటేనమ్మా సబిత ఎంత కాదనుకున్నా కూడా మొత్తం లైట్ అంతా కూడా నీ మీదే పడుతుంది. అంటే వ్యవహారం అంతా కూడా నీ చుట్టూరే నడిచిందేమో అని అనిపిస్తుంది. నువ్వు చెప్పడానికి బాగానే ఉంది, నేను ముందు చేసుకున్న దాన్ని కాబట్టి నా భర్త నా సొంతం అనేటటువంటి నీ సైకాలజీలో బలం కనిపించినా కూడా దాని బ్యాక్గ్రౌండ్ చాలా వీక్గా ఉంది. ఎందుకు వీక్గా ఉంది అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి నీ పొజిషన్లో రెండు దశలు కనిపిస్తున్నాయి. అంటే రెండు సైడ్లు కనిపిస్తున్నాయి. ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టుగా రెండు వైపులు కనిపిస్తున్నాయి. ఏంటంటే నీకు నరసింహులు కావాలి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీకు నరసింహులు వద్దు. నరసింహులు ఎందుకు కావాలి అంటే కనుక అతన్ని నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు కావాలి అని అనుకుంటారేమో కానీ అది కాదు. నీకు ఎందుకు కావాలి అంటే కనుక వేరే స్త్రీ నా భర్తను చేసుకుంది కాబట్టి కావాలి. ఎవరో వచ్చి నా భర్త కాదు అంటున్నారు కాబట్టి నా భర్త కావాలి. నాకు ఒక కొడుకున్నాడు, నా భర్త మళ్ళీ నాకు ఫోన్ చేశాడు కాబట్టి నా భర్త నాకు కావాలి. ఇవి క్రైటీరియా ఫర్ మ్యారేజ్ కాదమ్మా. ఇవి మ్యారేజ్కి నిలబెట్టేటటువంటి అంశాలు కాదు. అంటే ఇదేంటంటే రన్నింగ్ రేస్లా ఉందన్నమాట. నీ భర్త నీకు ఎందుకు వద్దు అంటే కనుక నీ భర్త వద్దు అన్నది ఇప్పుడు కాదు, 2007లోనే ఎప్పుడైతే మీరిద్దరు దూరం అయ్యారో అప్పుడే నువ్వు మానసికంగా ఫిక్స్ అయిపోయావు అతను లేకుండా బతకాలి అని చెప్పి. అతను లేకపోవటం వల్ల నీకు వచ్చేటటువంటి లోటు అన్నది దాని తర్వాత నీకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో కాబట్టి నువ్వు మొదటి భార్యగా నీకు ఇచ్చేటటువంటి గౌరవం సమాజం నీకు ఇచ్చి లీగల్గా నీకు ఆ బలం ఉన్నా కూడా నువ్వు ప్రేమతో అతను కోరుకుంటున్నావు అనేది మాత్రం ఎవ్వరు కూడా ఇక్కడ అనుకోవట్లేదు. సో కాబట్టి ఏంటంటే మరి రానున్న రోజుల్లో నీ సమస్య ఇంకా పెద్దదవుతుంది, తరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని సైకాలజీలో చాలా తప్పిదాలు ఉన్నాయి. ఇతను మొదటి భార్యను ఎందుకు వదిలేశాడు, ఎందుకు డైవర్స్ ఇచ్చాడు అన్నది మనకు తెలియదు. సరే, అది చాలా కాలమైంది. నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, తర్వాత నిన్ను ఎందుకు వదిలేశాడు అన్నది కూడా తెలియదు. ఎందుకంటే అది కూడా చాలా కాలం అయింది. ఇదంతా వ్యవహారం నడుస్తుంటేనే మధ్యలో నరసమ్మని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటం అన్నది ఆ వ్యవహారం ఎందుకు నడుస్తుందో తెలియదు. అంటే ఇది ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పుడు మన మనసులో మొదలైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే కనుక ఈ మనిషికి అసలు ఆడవాళ్ళంటే గౌరవం ఉందా? అంటే పెళ్ళి అనేటటువంటి వ్యవహారం వెనకతలు అతనికి మీనింగ్ తెలుసా? ఒక ఆడపిల్లని ఏ విధంగా చూస్తాడు ఇతను అనేటటువంటి ప్రశ్న అన్నిటికీ ఈరోజు ఏమీ తెలియని వ్యక్తిగా ఇందాకటి నుంచి కూర్చున్న దగ్గర నుంచి తలదించుకుని మాట్లాడుతున్నాడు. కానీ నేనైతే మాత్రం ఇతను అంత అమాయకుడు అని అయితే మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు నా భర్త కావాలి అంటున్నావు. ఆ అమ్మాయి ఏం కోరుకుని అతనితో కాపురం చేస్తుందో నాకు తెలీదు. ఎందుకంటే నీ జీవితం ఎంత ఆగమ్య గోచరమో ఆ అమ్మాయి జీవితం కూడా అంతే ఆగమ్య గోచరం. ఇతనికి 10 ఏళ్ళు లేదా మ్యాక్సిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలకు మించి ఒక ఆడదాని మీద ఆకర్షణ ఉండదేమో అని నా భావన. సో రేపొద్దున నీకు అదే బాధ ఉంటుంది. 2 కొడుకులు కన్న తర్వాత ఆమెకి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. అయితే నీ ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు నిన్ను ప్రశ్నించుకోవాలి. ఏమని ప్రశ్నించుకోవాలి అంటే కనుక నా భర్తని ప్రేమించుకుని నా దగ్గరికి రమ్మని చెప్తున్నానా, లేదంటే భర్త కావాలి, ఒక భద్రత కావాలి అని రమ్మంటున్నానా? సో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవహారం మీద నడిచేటటువంటి భార్యాభర్తల సంబంధం నిలకడగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉండదు.
కాబట్టి ఇప్పుడు నువ్వు కేవలం కోరుకోవాల్సినటువంటిది ఏంటి? కేవలం నా కొడుక్కి తండ్రి కావాలి అనేది, నాకు భర్త కావాలి అనే మాట వదిలేసి. ఎందుకంటే ఆ బాండింగ్ అన్నది మీ ఇద్దరి మధ్యన ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పటికీ కూడా అది వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి మానసికంగా ఫిక్స్ అయిపోయారు. ఈ మనిషి నా వాడు కాదు అన్నది నీ మనస్సాక్షికి తెలుసు, ఈమె నా భార్య కాదు అని చెప్పి అతని మనస్సాక్షికి తెలుసు. కానీ భార్యాభర్తలుగా సమాజంలో చూపెట్టుకునేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక కల్పితమైనటువంటి సినిమాలాగే ముందుకు సాగుతుంది, కానీ భార్యాభర్తల సంబంధం కింద ఉండదు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే, ఏదేమైనా కూడా ముగ్గురు పిల్లలు కాబట్టి ఆ ముగ్గురికి మీ ఇద్దరి సంబంధం ఎలా ఉంటుందో నాకు తెలీదు, మీ ఇద్దరి సంబంధం ఎలా ఉంటుందో అది కూడా ఎవరికి తెలియదు. ముగ్గురు పిల్లలకి మాత్రం అన్యాయం జరగకూడదు. మీరు చేసినటువంటి తప్పిదాలకి వాళ్ళు బాధ్యతలు అవ్వకూడదు. అది నా అభిప్రాయం. మేడం, మనం ఇందాక నుంచి కూడా వింటున్నాము వీళ్ళ సమస్యల్ని. అయితే ఏంటంటే ఈమె కంటే ముందు కూడా ఒక మ్యారేజ్ అయ్యి విడాకులు అయిపోయి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈమెను చేసుకున్నారు కాబట్టి ఇది సక్రమమైన పెళ్లిలోకే మనకు చట్టాల్లోకి వస్తుంది. అయితే ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ రెండో పెళ్లి ఈమె 5 సంవత్సరాల పాటు భర్త నుంచి దూరంగా ఉన్నాను అని మీతో చెప్పడం జరిగింది. అయితే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కలవలేదు, నాకు ఫోన్ కూడా దొరకలేదండి. చాలా హాస్యాస్పదంగాను నమ్మదగినగా లేదు. ఎందుకు అని అంటే కనుక ఇవాళ రేపు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పిఎస్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని ఏ సమస్యనైనా కూడా తీర్చుకోవడం అనేది మహిళలు ముందు ఉంటున్నారు. ఒకవేళ లేకపోయినా ఇరుగు పొరుగులను సలహా అడిగన్నా కనీసం వెళ్తున్నారు. 5 సంవత్సరాల పాటు ఈవిడ అలా ఉన్నారు అంటే కోర్టులో వేసుకున్న హెబియస్ కార్పస్ కేసు కింద ఇమ్మీడియట్గా పిఎస్లో ఫైల్ చేసినట్లయితే 24 గంటల్లో వాళ్ళు సెర్చ్ చేసి పర్సన్ గురించి ఎంక్వైరీ చేసి కనీసం న్యూస్ చెప్తారు. మేడం, మీ ఇంటి నుంచి వదిలేసుకుని వచ్చి మీరు అమ్మగారింట్లో అన్ని ఏళ్ల తరపు ఉండిపోయి మీ రైట్స్ అన్నీ మీరు వదిలేసుకుంటే ఆయన రెండో పెళ్ళో మూడో పెళ్ళో పిల్లల్ని కనేయటం అన్నీ జరిగిపోతాయి కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ పెళ్లి చెల్లకుండా నా పిల్లలు ఉన్నారు, ఆమె రాయించుకుంది ఆస్తి అని చెప్తున్నారు. ఉన్న భూమి 1 ఎకరం భూమి ఉంటే అది రాయించుకుని ఆవిడ మరుదుల చేత కూడా సంతకం పెట్టించుకుని ఆమె పిల్లలు ఇద్దరు తీసేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు బాధపడుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మీరు వదిలేశారమ్మా. 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒక్కసారి కూడా మీరు వెళ్ళలేదు, మీరే ఒప్పుకున్నారు. ఏ రకంగానూ వాళ్ళ నుంచి న్యూస్ కానీ ఏమీ తెలుసుకోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కేవలం మీరు పుట్టింటికి పరిమితం అయిపోయారు. మీ పిల్లల్ని కూడా పంపించడం కానీ అక్కడ ఆయన లేకపోయినా మరుదులు ఒక కుటుంబం అనేది ఉంటుంది కదా, మీరు వెళ్ళి అక్కడే ఉండి భర్త కోసం ఇది చేస్తే వాళ్ళు కూడా తీసుకొచ్చేవారు కదా. ఒకవేళ ఆయన వెళ్ళి ఉన్నా కూడా ఏం చేయలేదు మీరు. ఇవన్నీ మీ సైడ్ నుంచి తప్పులు ఇవి. గృహహింస చట్టం కింద మీరు పెట్టుకోవచ్చు. అలాగే మీకు జీవన వృత్తి అద్దగారు వాళ్ళు చూడవలసిందే ఖచ్చితంగా. 20 ప్రకారం జీవన వృత్తి, 21 మీ పిల్లలకి. ఇవన్నీ వాళ్ళు చేస్తారు కదా. మీరు ఏ రకంగానూ ఏ చట్టాన్ని ఆశ్రయించకుండా పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా మీ అంతటి మీరు వచ్చేసి అన్ని వదిలేసుకుని అక్కడ ఆవిడకి ఇప్పుడు రాసి ఇచ్చేసారు, రెండో పెళ్లి చేసేసుకున్నారని మీరు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏ రకంగానైనా చూసినా కూడా మీ నుంచి కూడా చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని రైట్లు కోల్పోయారు. కనీసం 2 సంవత్సరాలు ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా కలుసుకోకుండా చట్ట ప్రకారం ఎలా అంటే డైవర్స్తో సమానం అయిపోతుంది. కాకపోతే మీకున్నది ఏంటంటే కేవలం మెడికల్గా ఏమైనా నేను ఇలా చేసుకున్నాను, నాకు ఇలా ఇబ్బంది అయింది, నేను హాస్పిటల్లో ఉన్నాను, మెడికల్ గ్రౌండ్స్ ఉన్నాయి అంటే తప్ప ఆవిడకి ఇంక ఏ ఆధారం లేదు ఖచ్చితంగా. అయితే భర్తగా మీరేంటంటే ఈమె పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కదా భార్య ఎక్కడ ఉందని, మీరు కూడా వెళ్ళలేదు. మీ సైడ్ నుంచి తప్పు. కనీసం ఇవిడ రాలేదు, మీరు కూడా కన్జ్యూగల్ లెటర్ వేసుకుని నా భార్య రాలేదు పిల్లలతో అక్కడ ఉండిపోయిందని మీరు తప్పు చేశారు. ఆమెకు రాసిచ్చి మీకు వచ్చిన షేర్ ఆమెకు రాసిచ్చారు. మొదట పిల్లలకు కన్న పిల్లాడు ఉన్నాడు కదా, కూడా సాయినగర్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి కాల్ చేసి వెళ్ళిపోయారు అని నాకు తెలుసు. తెలిసినప్పుడు ఊరు నాకు తెలీదు, ఎప్పుడో చూశాను కానీ నాకు జ్ఞాపకం లేదు ఆ ఊరు. ఇది మాట్లే నువ్వేమన్నా గజనీనా? లేదు మేడం, మరి నీ కథలు చెప్పక కొంచెం ఉండు. నాకు జ్ఞాపకం లేదు, ఎక్కడ ఉన్నారు, ఏదో వేరే గ్రహంలోనే ఉన్నారు, అది ఎట్లా తెలియకుండా జ్ఞాపకం లేకుండా ఉంటుంది? ఏ ఊర్లో ఉన్నారు, ఏం చేశారు? నువ్వు ఆ ఊర్లో అన్ని గ్రంథాలు గడిపి పెళ్ళాం కావాలని నువ్వు వెతికింది లేదు, ఎందుకు ఈ గోళ? అది ఈవిడ మీ ఇంటికి వస్తే ఈవిడికి ఇబ్బంది అని చెప్పి ఈవిడ 5 ఏళ్ళ అమ్మగారింట్లో సుఖంగా ఉండిపోయింది. ఆవిడ సుఖమో కష్టమో ఏదో ఒకటే ఆవిడకి సెట్ అయినట్టుగా ఉండిపోయింది. మీరు కూడా వెతుక్కున్నది ఎక్కడా లేదు, ఈమెకి లీగల్గా విడాకులు ఇవ్వలేదు. మీరు ఇవన్నీ వాయిడ్ ఎబినిషియో కింద మీరు ఆ పెళ్లి చెల్లదు మీరు, కానీ పిల్లలు చెల్లుతారు. పిల్లలు మాత్రం లీగల్గా వారసులే అవుతారు. ఈమె కొడుకు ఎంత రైట్ ఉందో ఆమెకి అంతే రైట్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, మీకు వచ్చింది ఆమెకే రాసేస్తారని చెప్పి ఈవిడ అంటున్నారు. ఇద్దరు సమానం ఉంటుంది. రాయించుకున్న తర్వాతే ఆవిడ పెళ్లి చేసుకుందని మాకు తెలిసిందండి అంటున్నారు. అది
సరే పొలం ఇప్పుడు చెప్పండి ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇద్దరిని చూస్తున్నాను మేడం. ఇప్పుడు నేనైతే ఎవరిని కాదనలేదు. వాళ్ళు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. సో ఈవిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు. ఆవిడేమో మీ ఇంట్లో మీ అత్తగారింట్లో మీ అమ్మగారింట్లో ఉందా? మా ఇంటికానే మా అమ్మగారి ఇంటి దగ్గర ఉంది. అవును. ఇప్పుడు ఆవిడ బాధ అంతా ఇప్పుడు మీ మరుదంటే మా ముందే మాట్లాడాడు కదా మీ తమ్ముడు. ఏమని ఆవిడని ఎక్కడ పెళ్లి చేసుకున్నాడా మాకేం తెలుసు, వాళ్ళకి పుట్టిన బిడ్డ ఇళ్ళదా కాదా మాకేం తెలుసు. ఇప్పుడు ఈ మాటలు ఇక్కడే మాట్లాడిన వాళ్ళు ఆ అమ్మాయితో ఎన్ని మాట్లాడతారు? ఊర్లో ఎవరు ఏమనలేదు మేడం. ఆమె కూడా మా ఊర్లో కాపురం చేసి తీసుకొచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఒక మాట మీరు అడగండి. వీడు ఎన్ని సంవత్సరాల కింద తీసుకొచ్చా నేను అప్పుడు ఎంత ఉంటానో మీరు సరే అలాంటప్పుడు మీకు తెలియకపోతే మాట్లాడకూడదు. తెలియదమ్మా, వాడు చెప్పినది నేను చెప్పాను. అరే అలా ఆయన చెప్పావా నువ్వు అలాగా? మరి ఇప్పుడు ఉండండి అయ్యా, మీ ఇద్దరు ఎదురెదురే ఉన్నారు కదా, నువ్వేమో చెప్పావు అంటున్నావు, ఆయన చెప్పలేదు అంటున్నాడు. ఇప్పుడు ఎవరిది రైట్ అనుకోవాలి? ఎవరు అబద్ధం చెప్తున్నారు? వాడు భార్య గురించి ఒక మాట వాడు అబద్ధం అన్నా అలాగేం తప్పలేదమ్మా. వాళ్ళు సంతోషపట్టి నాకు చాలా అంతేనమ్మా. ఒకవేళ నాదే పొరపాటు అనుకోమ్మా. అంతే. సో అందుకని వదిలేద్దాం. ఇప్పుడు మీదే పొరపాటు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు చెప్పమ్మా నీ ప్రాబ్లం వల్ల నువ్వు ఒకటి ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు మీకు క్లారిటీ, మీలాంటి వాళ్ళకి మీకు క్లారిటీ ఏంటంటే ఆవిడ ఈయన భార్య, మొదటి భార్య ఆవిడే. ఈవిడ ఏ విధంగానూ భార్యగా చెందదు. వాళ్ళిద్దరికి విడాకులు అయితేనే ఆవిడ భార్య అవుద్ది. మీరు 1000 మంది ముందు తాళి కట్టినా ఆ పెళ్లి చెల్లదు. మీ మరుదుళ్ళు కాదు, మీ అక్కలు కాదు, మీ అమ్మలు కాదు, ఎంతమంది వచ్చి ఆవిడని పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి ఆవిడ పెళ్లి చెల్లదు. ఈవిడే ఎప్పటికీ అతని భార్య. ఆవిడని కాదు అనే అర్హత ఎవ్వరికీ లేదు. ఇంకా ఆస్తి వ్యవహారానికి వస్తే అతనికి ఎంత అయితే ఉందో, పెన్ ఉందో, పిన్ ఉందో, ఏదున్నా ఆవిడికి పుట్టిన 2 పిల్లలకి ఈవిడికి పుట్టిన 1 కొడుక్కి 3 పిల్లలకి సమానంగా రాయాలి. ఆస్తి ఏం లేదమ్మా, వాళ్ళు దుడుచుకోవాలి తినాలమ్మ. ఆస్తి పొలం ఉందంట కదా? ఉందమ్మా, తల్లిని చూస్తే పొలం తల్లి వేస్తుంది. పొలము ఏది? ఆ పొలం మా పేరు మీద లేదు, మా నాన్న పేరు మీద లేదు, వాళ్ళ నాన్నల పేరు మీద ఉంది అది. సరే మీ అమ్మ ఇప్పుడు మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత, సరే మీ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆస్తి ఏమవుద్ది? మీ 3 ఆవిడకి ఎంతమంది పిల్లలు? మీ 4గురికి చెందుద్ది. ఆవిడకి ఏదో ఆస్తి ఉంటే అది 1/2 ఎకరం ఉన్నా, 1 ఎకరం ఉన్నా, లేకపోతే 1/4 ఎకరం ఉన్నా, ఎంత ఉన్నా ఆవిడకి ఏదైతే ఆస్తి ఆవిడ పేరు మీద ఉందో అది మీ 4 పిల్లలకి సమానంగా చెందుద్ది. సో మీ ఇతని వాటా ఎంత అయితే వస్తుందో ఆ వాటా అదేమన్నా కానివ్వండి, రూపాయి ఇవ్వనివ్వండి, 2 రూపాయలు ఇవ్వనివ్వండి, ఇతని పేరు మీద వచ్చే వాటా ఆవిడికి పుట్టిన 2 పిల్లలకి ఈవిడికి పుట్టిన కొడుకు 3 పిల్లలకి సమానంగా రాయాలి. ఇప్పుడు ఇతనికి ఏంటి ఆస్తుంది చెప్పండి? వస్తుంది కదా, ఎంత వస్తుంది? 4 ఎకరాలు ఉన్నాయి మేడం, 4 అన్నదమ్ములు. అంతే చెప్తున్నాడు. ఎక్కువసేపు ఆగండి. 4 ఎకరాలు ఉన్నాయి, 4 అన్నదమ్ములకి తలా 1 ఎకరం, అంతే కదా? నీ పేరు మీద వచ్చే ఎకరా 4 ఎకరాలు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మీ పేరు మీద వచ్చే ఎకరాన్ని మీ 3 పిల్లలకి రాయండి. అదే రాయనికి నాకు ఇబ్బంది లేదు మేడం. అంతే. ఇంకా ఆమె మా అంటే ఏమన్నా అనగానే ముందు వాళ్ళ అమ్మల ఇంటికి కొరుకుతుంది, ఎక్కువ అక్కడనే ఉంటది. అదే సార్, ఇప్పుడు ఇంతకు ముందు జరిగింది వదిలేయండి. ఇప్పుడు ముందు ఆమె ఇడిపోవడానికి కారణం కూడా మేడం ఇదే సమస్య. అర్థమైంది, అది మాకు అర్థమైంది. సమస్య ఆవిడదే. ఆవిడ దగ్గర ఆమె గురించి ఏమన్నా మాట్లాడనీకపోతే వీళ్ళు ఈ అడ్డం తిరుగుతారు. ఇంకా అవును, ఒకవేళ గొడవ పడితే కూడా వాళ్ళ అమ్మ నాయన పిలిచి అడగరు, ఎందుకు గురించి గొడవ పడ్డరు, మా బిడ్డ మా ఇంటికి వచ్చింది కదా, నీ దారి నీది, మా దారి మాది. ఇప్పుడు నేను చెప్పాను, ఆవిడ చేసిన తప్పు మిమ్మల్ని వదిలేసి వెళ్ళి వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండడం. మీరు చేసిన తప్పు ధైర్యంగా వెళ్ళి ఒక మొగాళ్ళలాగా వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఇదిగో మీ కూతుర్ని పంపిస్తారా లేదా సంసారానికి, లేదంటే నేను చెప్పేది ఉండండి. వాళ్ళు ఏం తప్పన్నా చేయని, నీ బుద్ధి ఏమైంది? వాళ్ళు గడ్డి తిన్నారు, నువ్వు గడ్డి తినకూడదు కదా. నువ్వు వెళ్ళి ఏం చెప్పుండాలి? నేను అడిగే ప్రకారంగా అడిగావు. సరే, నువ్వు పెళ్లి చేసుకున్నామని చెప్పావా? వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ అమ్మ నాన్న ముందు నిలబడి ఊరు పెద్దలు నిలబెట్టి ఈ అమ్మాయిని ఇలా చేస్తుంది, వాళ్ళ అమ్మ ఇలా చేస్తుంది, అందుకే నేను ఈ అమ్మాయిని వదిలేస్తున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పావా? నేను చెప్పాలి. మరి అదే నువ్వు చేసిన దొంగతనం. ఆవిడ వదిలేసి నేను వెళ్ళలేదని మేము చెప్పలే కదా. నేను చేసిన ఒకే ఒక తప్పు అంటుంది ఆవిడ. ఏదో చిన్న తప్పులాగా చాలా సింపుల్ గా చెప్తుంది. మొగుడిని వదిలేసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వదిలేసింది. ఆవిడ చేసుకుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఆవిడ చేసిన తప్పుకే కదా ఇంకొక ఆవిడ వచ్చింది. కానీ నువ్వేం చేసావు? నువ్వు ధైర్యంగా చెప్పావా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నీకు విడాకులు ఇస్తానని? నువ్వు దొంగవే. ఇప్పుడు ఆవిడ సమస్యల్లో ఆవిడని నేను అతని భార్యని కాదంటున్నారు అని అంటుంది. నీకు కూడా చెప్తున్నావమ్మా, ఆవిడే అతని భార్య, నువ్వే కాదు. ఇంకొకసారి ఆ అమ్మాయిని నువ్వెవరివి, నువ్వెందుకు వచ్చావు అనే అర్హత నీకు లేదు. ఫస్ట్ ఆవిడ, తర్వాతే నువ్వు.
నీ మొదటి భార్య ఆవిడే కదా, నీ మొదటి కొడుకు అక్కడే కదా, అవునా కదా? అదేం డౌట్ ఉందా నీకు? లేదు మేడం. మరి ఇంకేంటి అప్పుడు? మరి డౌట్ లేనప్పుడు ఏంటి నీకు ప్రాబ్లము? నాకు ప్రాబ్లం ఏం లేదు మరి మేడం. అంతే, తీసుకొని సంసారం చేయి అంతే. తీసుకొని కాదు, ఆమె తీసుకొనే ఉన్నప్పటికైనా కానీ గడి ఏమన్నా అంటే అలా ఇంటికి వెళ్తుంది. నాకే అది నచ్చలేదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళేటట్టయితే వదిలే, అతను బతుకు అతను బతుకు. నువ్వేమన్నా సెటిల్మెంట్ కావాలంటే చేసుకొని గాడికి వెళ్తానంటే ఆయన ఏమనంది నేను ఎందుకు వెళ్తాను మేడం? ఏమంటాడమ్మా? ఊకే ఏమనంది కొట్టంది నేను ఎందుకు వెళ్తాను? నేను మా అమ్మని నేనేం కొట్టను మేడం. ఆమె మాట్లాడితే ఆవిడ సంసారం చేయట్లేదు, ఆవిడని కొట్టకుండా నేను ఎందుకు కొడతా? ఆమె మీ దగ్గర ఉంటలేదుగా మేడం. ఆమె లేనప్పుడు ఈమె దగ్గరనే ఉంది. ఈమె ఏనాడన్నా కొట్టాను నేను? ఆమె ఏమని అంటేనే కదా కొట్టేది. నేనైతే ఏం చేయాలి, నేను ఎందుకు అంటాను? సరే ఇప్పుడు ఏం చేయమంటారు మీ ఇద్దరికి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మేమేమి సొల్యూషన్ ఇవ్వాలి? సరే మేడం, నాది నాకు ఎందుకు పెట్టమని మేడం, నేనే పక్క జరుగు. ఆయనకంత అనుమానం ఉన్నప్పుడు ఆయన ఏమన్నది నేను ఎందుకంటా మేడం? ఆయన ఏదైనా చేస్తేనే తప్పు పని చేస్తేనే నేను అంటాను. సరే నువ్వు అనడం అతనికి నచ్చలేదు కదా, నువ్వు పద్ధతిగా నువ్వు ఉండి అతను చెప్పినట్టు విను, వదిలే. అట్లనే ఉంటాం మేడం. అట్లా అంటేనే ఆయన ఏదైనా చేస్తేనే నేను అంటా. అతను అనడు, అతను కొట్టడు, మేము రాయించి తీసుకుంటాం, వెళ్ళి సంసారం చేయి. నువ్వు అమ్మాయిని ఏం అనడానికి లేదు, అమ్మాయిని ఏం తిట్టడానికి. అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళదు, చెప్పేది నా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళదు. నీ కొడుకుని ఇంట్లో పెట్టుకొని చదివించుకో. అలాగే అక్కడ ఆ పిల్లలకు కూడా ఏం చేయాలో చేసి నువ్వు సంపాదించింది ఇద్దరికి సమానంగా ఇచ్చి చూసుకో. నాతో గొడవ అన్నప్పుడల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అదే మా ఊరికి వెళ్ళమంటారు. వెళ్ళదు, ఇంకెళ్ళదు, వాళ్ళ ఇంటికి వెళ్ళదు. ఎప్పుడు వెళ్ళాలి? అమ్మ దగ్గర కూర్చోమని చెప్పాం కానీ ఏ పండగ వచ్చింది లేకపోతే ఫంక్షన్ వచ్చింది లేదా వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదు వెళ్ళకుండా ఎందుకుంటారు? ఇప్పుడు ఆవిడ రాసేస్తుంది, ఇప్పుడు వెళ్ళదు, ఊరికినే వెళ్ళదు, అవసరం వచ్చినప్పుడు వెళ్తుంది. ఏ పండగో పబ్బమో అకేషనో లేకపోతే వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగపోతేనో తనకు ఒంట్లో బాగుతానో నీతో చెప్పి వెళ్తుంది. ఇంకేంటి ప్రాబ్లం నీకు? ఇంకేంటి ప్రాబ్లం ఆడుతో చెప్పవయ్యా? మరి అంతే, నువ్వేం సంపాదిస్తావు ఇద్దరికి సమానంగా ఇవ్వు. నీకు ఏమైతే నీ ఆస్తుందో అది నీ ముగ్గురు పిల్లలకి సమానంగా రాయి. నీ ముగ్గురు పిల్లలకి, నీ పిల్లలకని చెప్పట్లే నేను. ఎవరిని ఎక్కడ పెడతావు పెట్టుకో. అవును, అందరూ కలిసే రాయండి. అవును, మరి మీ అమ్మ లేకుండా రాసేస్తాడా ఏంది? ఇక్కడ ఒప్పుకొని వెళ్తా. ఇప్పుడు ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళాలి, రేపు వెళ్ళి మీ ఊర్లో చెప్పి రాయించాలి, లేకపోతే మేము వచ్చి అడుగుతాం. అంతే మరి. పద్ధతిగా ముగ్గురు పిల్లలకి రాయమంటే ఏంటి మీకు నొప్పి? అలాగా మా అన్న ఉండాలి, మా అమ్మ ఉండాలి, మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? మరి ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఒక మాట ఇక్కడ అన్న కూడా అక్కడ తప్పు వస్తుంది మా వాడికి. ఎందుకు రావాలి? మా అన్న ఒకటి రావాలి, మా అన్న ఉన్నాడు. మీరు అతనికి ఏదైనా ఆస్తి ఇస్తేనే కదా. ఆస్తి ఇస్తానికి ఏంటమ్మా, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, మీరు కనిష్టం అంటే 16 సంవత్సరాలు అయింది. మా అమ్మకు ఒక ముద్ద కూడలేదు. మా అమ్మ ఎలా రాస్తుందమ్మా? అంటే మా అమ్మని చూసే పని లేదంటే. మీరు చూసారా మీ అమ్మని? నేను చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి ఏం చూసారమ్మా? ఈ అమ్మ 10 సంవత్సరాలు వదిలే, ఇస్తేనే కదా అతను ఇచ్చారు. మా అమ్మ ఇస్తేనే తీసుకోవాలి. మా చేతిలో ఏముంటదమ్మా? నువ్వెందుకు మాట్లాడతావు? నీకెందుకు దొరదా? ఇక్కడ మాట్లాడేది మేము. అతనికి ఏదైనా ఆస్తి అతని పేరు మీద వస్తే అది రాయమంటున్నాం. నిన్నెవడే అడగలే. ఇప్పుడు నీ ఇంట్లో తెచ్చి ఎవడ ఇమ్మంటలే. ఇక్కడ నీకంటే ఏదన్నా ఆస్తి వస్తే అది మీ తమ్ముళ్ళు నీకు రానిస్తే, మీ తమ్ముళ్ళు చాలా గొప్పవాళ్ళు, నీ కుటుంబం చాలా గొప్పది, మాకైతే అర్థమైంది. ఏదన్నా వస్తే గనక అది ముగ్గురు పిల్లలకి నువ్వు రాసివ్వాలి. అర్థమవుతుందా? ఇది నీ అండర్స్టాండింగ్ నీకు మాకే. మీ తమ్ముళ్ళు, మీ అన్నలు, మీ నాన్నలు, మీ అక్కలు మాకు అక్కర్లే. సంతకం పెట్టండి. రండి. అలసిన మనసుకు ఆసర అందించే బతుకు